ఒక్క రోజులోనే చావు రాకూడదు, బ్రతికుండగానే రోజు నరకం చూపించాలి. ఆమెను 13 ఏళ్ళుగా ఎంత హింసించినాడో వాడికి ప్రతిరోజు ప్రతి క్షణం ఆ హింస వాడికి గుర్తుకు రావాలి సార్. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా భయపడుతున్నాం. ఎవడు ఎట్లా ఉండేది అర్థం కావడంలో మాకు. మీరుపేటలో వెంకటమాధవి హత్యకు సంబంధించిన కేసులో అయితే ఇప్పుడు ఎవరైతే వెంకటమాధవి ఉన్నారో నంద్యాలలోనే ఈడ ఉన్నారు. నివాసులు ఎవరైతే వెంకటమాధవిని చంపారో భర్త అతి కిరాతంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అందరూ అయితే కాలనీవాసులు మొత్తం పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. అంటే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎవరైతే గురుమూడుతున్నారో శిక్షించాలని చెప్తున్నారు. కాలనీవాసుల మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, అలాంటి అతన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సార్ తోలుకొచ్చే చూపిస్తామని ఏం చేసేది చూపిస్తాం. కానీ అమ్మాయి వాళ్ళు ముగ్గురు మంచి పిల్లలు, బయటికి రారు. ఆయనతో కాలేజీకి పోతారు, ఇంట్లో బయట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంతవరకే కష్టం చేసుకుంటారు. ఆ పిల్లలు కూడా మంచి పిల్లలు. పెళ్లి ఇన్నే అయింది సార్. బాగా వచ్చినప్పుడు కూడా అబ్బాయి ఆంటీ బాగున్నారని పలకరింపుతాడు. బాగా చూనికి మంచిగా కనిపిస్తాడు, బాగా మంచిగా. వాడు లోపల ఏముండేది మనకు తెలియదు కదా. ఇంతవరకు మంచిగానే ఉన్నాడు. అక్కడెక్కడ బాడెక్కున్నారు. అవతల ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి తెలుస్తుంది వాళ్ళ మధ్యలో. వాళ్ళ యువతలో ఏమన్నా చెప్తే కదా మనకు తెలిసేది. ఆ అమ్మాయికి అబ్బాయికి గొడవ అనేది మనకు చెప్తే తెలుస్తుంది. ఏం తెలియదు కదా. వాళ్ళు లోపల మారతాడు ఇంకా మారతాను చూసింది అమ్మాయి, మారలే. ఆ పిల్లకి ఇసుకొచ్చిపోయి ఏమనింది తెలియదు. బాధకంగా ఎంతవరకు ఆడి మనిషి వేధిస్తుంటే ఉంటుంది. ఎక్కడో కోపం వస్తుంది. కోపం రాకుండా ఎట్లుంటుంది. ఆ పిల్ల ఏదో ఒక మాట అనింది, వాడు ఆవేశంగా ఏదో చేసినట్టున్నాడు. అది జరిగింది సార్. ఇక్కడ హైదరాబాద్కి పోయి వాళ్ళు 5-6 ఏం లేదు. మేము అవతల ఇంటనే వాళ్ళు ఎదురుగా మంచిగా పలకరిస్తారు. ఆంటీ బాగున్నారు, పండ్లు ఏదైనా తెచ్చినప్పుడు కూడా తీసుకోండి ఆంటీ అని కూడా పండ్లు ఇస్తున్నాడు. కూడా మాకు తిన్నాము కూడా. వాడు అట్లా మంచిగా ఉన్నాడు. సునికే మంచి అబ్బాయి అనుకున్నాం. ఒక పాప ఒక బాబు. వాళ్ళకు పోయి 5-6 ఏం లేదు హైదరాబాద్. ఇంతకుముందు కూడా ఒకసారి హైదరాబాద్కి పోయినా కూడా వచ్చినప్పుడు కూడా మంచిగా ఉండమంటే ఇది కూడా అన్నాడు. మా తర్వాత ఏం జరిగింది ఇది దీని టీవీలో మాకు తెలిసింది. మీరు చెప్పండి, 13 ఏళ్ళు కాపురం చేసి ఇలా చంపడం అనేది చాలా దారుణం కదా. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ అమ్మాయి అయితే చాలా మంచి అమ్మాయి సార్. అసలుకి మరి ఆ దుర్మార్గునికి ఇటువంటి బుద్ధి ఎలా వచ్చింది అయితే అర్థం కావడం లేదు. కానీ ఆ అమ్మాయి పడిన చిత్రహింస, వేదన, 13 ఏళ్ల నుంచి పడుతున్న బాధ అతనికైతే ఖచ్చితంగా అతనికి నేనేమంటున్నా అంటే వాడికి ఒక్క రోజులోనే చావు రాకూడదు, బ్రతికుండగానే రోజు నరకం చూపించాలి. ఆమెను 13 ఏళ్ళుగా ఎంత హింసించినాడో వాడికి ప్రతిరోజు ప్రతి క్షణం ఆ హింస వాడికి గుర్తుకు రావాలి సార్. నేనేమంటున్నా అంటే ఈ న్యూస్ ఖచ్చితంగా ఇదే వాడిని ఎట్లా వాని బాడీని కూడా ఇట్లే ముక్కలు చేసి గ్రైండర్ కేసి కుక్కర్లో వేసి ఎండబెట్టి రోకలతో దంచినాడో ఇదే న్యూస్ మళ్ళీ రిపీట్ కావాలని కోరుకుంటున్నాం సార్. అప్పుడు రిపీట్ వచ్చి అందరం సంతోషపడతాము. అప్పుడు హ్యాపీగా ఉంటాం. మొన్నైతే ఎవరం నిద్రపోలేదు సార్. తెల్లవారులు ఏడుస్తానే ఉన్నాం అందరం బాధపడుకుంటాం. వాడు ఎంత నరకం చూపించాడు అమ్మాయికి. ఆడవాళ్ళ మీద పిల్లల మీద జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కరికి కూడా మగ పిల్లలకి ఇట్లాంటి వేయడం లేదు. ఖచ్చితంగా జరగాల సార్. వానికి శిక్ష పడితేనే కొంతమంది నేర్చుకుంటారు. ఆడపిల్లలకి ప్రతి ఒక్కరు కేసులు వస్తున్నాయి, చేస్తున్నారు, పెడుతున్నారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా భయపడుతున్నాం. ఎవడు ఎట్లా ఉండేది అర్థం కావడంలే మాకు. కానీ మగ పిల్లలకు ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళకేమో రియాక్షన్ చేయడం లేదు, వెనకమ్మడే శిక్షలు వేయడం లేదు. అసలు ఎంతమంది పిల్లలు, ఎంతమంది తల్లులు ఇట్లా బాధపడుతుంటారు. వాడి ప్రాణం లాగే ఇతల పాప కదా, నచ్చకపోతే వదిలేయాల్సింది. ఇంత ఘోరంగా ఇట్లా శిక్షలు వేయడం పద్ధతి కాదు కదా సార్. ఖచ్చితంగా వానికైతే శిక్ష పడాలి. ఇంకొక పాపకి ఇలా జరగకూడదు సార్. ఒకరికి అటువంటి శిక్ష వేస్తే ఇంకొక పిల్లలకి ఇట్లా జరుగుతుంది అనేది భయం ఉంటుంది వాడికి కూడా. తల్లిదండ్రులము ఎన్నాళ్ళు ఉన్న ఇక్కడే ఉండాలంటే గొడవలు అయినప్పుడు పంపిస్తారు, మాట్లాడి ఏదో చేస్తారు, మారుతారు అనుకొని మనం అనుకుంటాం. ఇంట్లో పిల్ల ఉంటే బరువు, బాధ, భయం అన్నీ ఉంటాయి సార్. అట్లా పంపిస్తాము. వాడికి అంత హీనంగా చేసి పిల్లని ఇట్లా చంపడం అంటే పద్ధతి కాదు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇంకొకరు ఇట్లా జరగకూడదు సార్. ఆడపిల్లలకి అయితే జరగకూడదు. వానికైతే ఖచ్చితంగా శిక్ష పడాలా సార్. ఆమెను ఎంత వేదన చేసినాడో వాడు 1 నెల రోజులు కానీ కోసి కారం పెట్టి వాడిని చిత్రహింస చేయాలా. అప్పటికి కానీ మాకైతే అస్సలు అంత చేసిన కానీ మాకైతే సంతోషం అయితే అనిపించదు. కానీ మాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాడిని అంత టార్చర్ పెట్టాలా. వాడిని అంత ఇంత కాదు, ఇంకొక మొగనికి భయం రావాలా. నేను ఇట్లా వాడు ఇట్లా చేసింటేనే ఇట్లా చేసినాడు, నేను చేయకూడదు తప్ప అని మొగనికి ఫస్ట్ భయం రావాలా. ఆడదాని జోలు పోతే శిక్ష ఎంత పడుతుందో గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలా సార్. తీసుకోకపోతే ఎందుకంటే రియాక్షన్ ఆడవాళ్ళ మీద పడతారు, ఖచ్చితంగా గవర్నమెంట్ మీద పడతారు. వాని మీద ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే, ఖచ్చితంగా వేయాలి సార్. వానికి ఏదో వెంకటమాధవిని అతి కిరాతనంగా చంపారు, అలాగే గురుమూర్తిని కూడా అలాగనే చంపాలని చెప్పేసి అయితే కాలనీవాసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగోపుతం, కిరణ్, సుమన్ టీవీ, నంద్యాల.
ఒక్క రోజులోనే చావు రాకూడదు. బ్రతికుండగానే రోజు నరకం చూపించాలి. ఆమెను 13 ఏళ్ళుగా ఎంత హింసించినాడో వాడికి ప్రతిరోజు ప్రతి క్షణం ఆ హింస వాడికి గుర్తుకు రావాలి సార్. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా భయపడుతున్నాం. ఎవడు ఎట్లా ఉండేది అర్థం కావడంలో మాకు.